పాండవులు కౌరవులు కృపాచార్యుల వద్ద విద్యాభ్యాసం చేస్తున్న సమయమది. ఒకనాడు కౌరవులందరూ కలిసి బంతితో ఆటలాడుతున్న సమయంలో ఆ బంతి లోతుగా ఉన్న ఒక బావిలో పడిపోయింది. ఆ బావిలో చాలా క్రిందికి ఉండటంతో నీళ్లు ఇక బంతిని తీసే అవకాశం లేక పిల్లలు వెనుతిరుగుతుంటే అప్పుడే వారి వెనుక నుంచి ఒక బాణం వచ్చి ఆ బావిలో ఉన్న బంతికి గుచ్చుకుంటుంది. పిల్లలందరూ ఎవరా అని వెనక్కి తిరిగి చూడగా చేతిలో బాణాన్ని ఎక్కుపెట్టి బ్రహ్మ తేజస్సుతో నిలబడి ఉన్న ఒక బ్రాహ్మణుణ్ణి చూస్తారు. అతడు ఎవరో కాదు, భరద్వాజ పుత్రుడు, పరశురాముని శిష్యుడు ద్రోణాచార్యులు. ఇక ద్రోణాచార్య పుట్టుక కూడా ఒక అద్భుతమనే చెప్పాలి. కథలో కొంచెం ముందుకు వెళితే భరద్వాజ మహర్షి గంగానది తీరాన తపస్సు చేస్తున్న సమయం అది. అయితే సరిగ్గా ఆ సమయంలోనే కృతిజి అనే స్వర్గలోకపు అప్సరస నదిలో స్నానం చేస్తూ కనిపించింది.